ఇన్లాస్ నుంచి కూడా ప్రాబ్లం ఉంటది కదా, సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇన్లాస్ తో ప్రాబ్లం లేనోళ్ళు ఈ ప్రపంచంలో లేరండి. ఎస్పెషల్లీ ఇండియాలో అసలు ఇన్లాస్ ప్రాబ్లం లేనన్న వాళ్ళు 1%. 99% ఇన్లాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేనేం చెప్తానంటే, మీకు ఇన్లాస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అందరికీ ఉంటాయి, ఎక్కడో చోట చిన్నదైనా ప్రాబ్లం ఉంటుంది. కానీ నేను రికమెండ్ ఏం చేస్తానంటే, ఒక డీసెంట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోండి. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇలా అన్ని మీరే చేసేసేయాలి అని కాదు, కానీ ఒక డీసెంట్ రిలేషన్షిప్. ఎందుకంటే మీరు నెగటివిటీ పెంచుకుంటే ఇన్లాస్ మీద అది నెగటివిటీగానే ఉండిపోతుంది. ఓకే, వాళ్ళు పీపుల్, వాళ్ళకి ఫాల్స్ ఉంటాయి. ఇప్పుడు మన పేరెంట్స్ కూడా ఫాల్స్ ఉంటాయి కదండి. మన పేరెంట్స్ మనల్ని తిట్టరా, మనకి ప్రాబ్లమ్స్ ఉండవా మన పేరెంట్స్ తో? ఉంటాయి. సో అలాగే మీరు ఓకే, ఇన్లాస్ తో ప్రాబ్లం ఉండటం కామన్. మీరు అది ఒక నెగటివిటీ పెంచుకోకుండా కొంచెం వాళ్ళని పీపుల్ లాగా చూస్తే ఆ రిలేషన్షిప్ ఏంటంటే ఒక కార్డియల్ గా ఉంటుంది, ఒక సింపుల్ వేలో నడుస్తుంది. ఎప్పుడైతే మీరు నెగటివిటీ పెంచేసుకొని మమ్మల్ని అలా అన్నారు, వాళ్ళు అలా చేశారు అని వాళ్ళతో మాట్లాడకుండా ఉండటము, వాళ్ళ అంటే హస్బెండ్ మాట్లాడుతుంటే వీళ్ళు ఇరిటేట్ అయిపోతాము, అలా జరిగితే ఇంకా ఆబ్వియస్లీ మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి. సో కొంచెం పాజిటివ్ వేలో తీసుకొని ఓకే, ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వటం ఇన్లాస్ కి. బికాస్ అంటే ఆ మినిమం, బికాస్ యూ లవ్ యువర్ హస్బెండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్. దట్ ఈస్ ద అడ్వైస్ ఐ వుడ్ గివ్.